హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు షాప్ కాడికి రాగానే నేను ముందు ఈ 3 బ్లౌజులు స్టిచ్ చేశాను. ఇవి హెమ్మింగ్కి పంపించాలన్నమాట. ఇవేమో కట్ చేయాల్సిన బ్లౌజులు. ఈరోజు కట్ చేసి స్టిచ్ చేయాలి. కట్ చేసి స్టిచ్ చేసేసి ఇచ్చేసేయాలి. ఈరోజు ఫిష్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ అని స్టిచ్చింగ్ చూద్దాము. నేను 2 కలర్స్ తీసుకున్నాను ఫిష్ కటింగ్కి. ఒకటేమో గ్రీన్ అను, ఒకటేమో రెడ్ కలరు. వీటికి లైనింగ్ రెడ్ తీసుకున్నాను. ముందు బ్లౌజ్ పీస్ని 2 మడతలు వేసుకోవాలి. వేసుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. పైన కింద కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎట్లా ఉందో అట్లా కింద కొలత, లూజు, హ్యాండ్ లూజు, పైన పొడవు అన్నీ కొలత వేసుకోండి. నేను 5.5 పెడుతున్నాను పొడవు, హ్యాండ్ పొడవు. మామూలు పక్కన డ్రా చేసేసుకొని హ్యాండ్ ఎట్లా డ్రా చేస్తామో అట్లా డ్రా చేసేసుకోవాలి. కిందకి 2.5కి చంక డౌన్ పెట్టుకోవాలి. ఖర్చులకు 2 ఇంచెస్, 1.5కి మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని హ్యాండ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. పైనుంచి 2.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని స్కేల్ సహాయంతో అట్లా రౌండ్గా 1 ఇంచ్ 2.5 ఇంచెస్కి కలుపుకుంటూ ఒక లైన్ లాగా రౌండ్గా గీసుకోండి. షేప్ తీయడానికి రౌండ్గా గీసుకోండి. పైన కూడా మార్క్ చేసేసుకోండి 5.5కి. మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా కట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేద్దాము. చాలా ఈజీగానే ఉంటుందండి. ఇది కూడా మీరు చూస్తేనే అర్థమవుతుండాలి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కింద కూడా ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజు కింద జాయింట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు పైన మార్క్ పెట్టుకోవాలి. ఇంటూ మార్క్ పెట్టుకొని మనం ఆ ఇంటూ మార్కులు అనేవి లోపలికి పోయేటట్టు పెట్టుకోవాలి ఎప్పుడైనా. అందుకని ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని రెడ్ కలర్ తీసుకున్నాం కదా, దానికి అదిగా మార్క్ అట్లా లోపలికి పోయేటట్టు పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. ఇది ఒక ముక్క. ఇంకోటేమో గ్రీన్ కలర్ తీసుకోండి. గ్రీన్ కలర్ కూడా అంతే పెట్టేసుకొని కట్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి మోటివేషన్ ఉంటుంది అన్నమాట. కట్ చేసుకున్నాక మనం దీన్ని స్టిచ్ చేసుకుందాము. కింద ముందు అట్లా రౌండ్గా కింద పక్క వరకు కుట్టేసుకోవాలి. పైదాకా రౌండ్ తీసుకున్న దాకా కుట్టేసుకొని దాన్ని కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకోండి. టక్స్ పెట్టుకున్నాక పైన ఒక కుట్టేసుకోండి. మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా పైన ఒక స్టిచ్ వేసుకున్నాక దాన్ని మళ్ళీ మడిచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ మీద వేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ అనేది. లైనింగ్ మీద వేసేసుకొని మళ్ళీ దాన్ని తిప్పేసి మామూలుగా ఒక స్టిచ్ వేసుకోండి. అలా తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోండి. రెండోది కూడా అంతే కుట్టేసుకోండి. అలా కుట్టేసుకున్నాక పైన మొత్తం కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది మొత్తం. టైలరింగ్ ఓన్లీ మిషన్ స్టిచ్ చేయడం వచ్చినా చాలండి, మిషన్ తొక్కడం వచ్చినా చాలు, మనం డబ్బులు సంపాదించవచ్చు. అట్లా కట్ చేసుకున్నాక లేసు వేసుకోండి దాని మీద. నేనేమో గ్రీన్ మీదేమో రెడ్ వేస్తున్నాను, రెడ్ మీదేమో గ్రీన్ వేస్తున్నాను. అట్లా మనం వేసేసుకోవడమే. ఒక పేట కానీ ఒక లైన్ కానీ ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. కస్టమర్ని అడిగి ఎట్లా వేయాలంటే అట్లా వేయించుకోవడమే. నేను మామూలుగా ఒక పేట ఒక లైన్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రెండింటికి లేస్ వేసుకున్నాక పైన టక్స్ పెట్టాం కదా మనం ఇందాక 2 ఇంచుల కాడ, ఆ 2 ఇంచులు కలుపుకుంటూ టక్స్ కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి పైన టక్స్ అంతా కలుపుకొని. ఏం లేదండి, మిషన్ తొక్కడం వస్తే చాలు, మనం ఫాళ్ళు అలాంటివి కుట్టుకుంటా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. రోజుకి చాలా 10 చీరలకు ఫాల్ వేసినా చాలు. మీరు పైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. వేసుకున్నాక ఇట్లా హ్యాండ్ రెడీ అయినట్టే. వీటికి మనం ఇట్లా బిళ్ళలు అంటించుకోవడం కానీ మన ఇష్టం, ఇంకెట్లానైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మామూలుగా చూపిస్తున్నాను అన్నమాట. ఈ బిళ్ళలు ఇట్లాంటివి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంక మీ టాలెంట్ అన్నమాట. ఇంక మీరు ఎట్లా పెట్టుకోవాలనుకుంటే అట్లా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.